నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కిల్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కిల్ అనే మూవీ ఉంది కదా, సో ఆబ్వియస్గా టైటిల్లోనే మెన్షన్ చేసిర్రు యేషుడే. అండ్ ఇది అడల్ట్స్కి మాత్రమే, చిన్నపిల్లలకు కాదు. గోరినెస్ ఉంది, పెద్దల ఓన్లీ ఫర్ పెద్దలు చూడండి అనేసి అయితే ముందే డిస్క్లైమర్ వేస్తున్నా, పిల్లలకు కాదు, ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 46 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడు థియేటర్స్లో అవైలబుల్ ఉంది, ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకుంటే థియేటర్ వెళ్ళి చూడండి. ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితేనేమో సింపుల్గా ఏం లేదు భయ్. ఒక ఆర్మీ పర్సన్ ఉంటాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించేస్తాడు, కొన్ని 2-3 సీన్స్లో ఎంగేజ్ అయిపోతుంది. మన వాళ్ళు ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తుంటారు, మనడు కూడా అదే ఎక్కుతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అదే సిచ్యువేషన్స్లో రైలు దోపిడీ అనే సీన్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది. ట్రైన్స్ దొంగతనం చేస్తుంటారు, రాత్రిపూట ఒక గుంపు ఉంటుంది. సో ఇక్కడ మన వాళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏమంటారు, తీగ లాగితే దొంగత కదిలినట్టు ఒక్కని వల్ల వాళ్ళ ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అందరినీ కస కోసుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు యానిమల్ చూసిర్రు కదా భయ్, యానిమల్ కంటే కూడా ఘోరంగా తీసిర్రు దీంట్లో. ఆ ట్రైన్ వెళ్ళే సిచ్యువేషన్స్ కానీ, ట్రైన్లో ఉన్న ఫైట్ సీన్స్ కానీ అన్నీ కూడా మన వాళ్ళు షూటింగ్ ఎట్లా తీసిరేమో కానీ ఉన్న లిమిటెడ్ సిచ్యువేషన్స్లో, లిమిటెడ్ సీన్స్లో ఎలా తీస్తే బాగుంటుంది అట్లనే తీసారు, బాగుంది. కానీ అక్కడక్కడ కొంచెం గోరీ సీన్స్ ఉండడము అండ్ ఎండింగ్లో నాకు ఆబ్వియస్గా సెన్స్ ఒకటి అనిపించలేదు. అండ్ ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను, యానిమల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ మూవీ కూడా ఎంజాయ్ చేస్తారు. నరుకుడు ఈనేసి అన్న సీన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. ఆఖరికి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాపురే, ఎమోషనల్ ట్విస్ట్ అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్, ఎండింగ్లో వాళ్ళ ఫ్రెండ్ది ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ 2 ట్విస్టులు మాత్రం సూపర్గా మనకైతే ఎమోషన్ ఫీల్ వస్తుంది. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే బై స్టోరీ అనమాట. నేను చూసిన కాడికి సింపుల్ స్టోరీ, రైలు దోపిడీ, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, ప్రీ ప్లాన్డే లవర్తో పాటు వస్తాడు. సో ఆబ్వియస్గా ఉంటుంది. సో కొన్ని సీనారీస్ సెన్స్ అనిపించలేము. ఎక్కడ చెప్తున్నా, మన వాళ్ళు పెద్ద తోపు తురుము అనేసి అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది, వీని పెట్టుకొని మనము వేరే మాడచ్చు, లేకపోతే పైసలు తీసుకోవచ్చు, పైసలు అడగచ్చు అని ఒక డైలాగ్ ఇస్తాడు. వీళ్ళు ఇంత రిచ్ ఉన్నప్పుడు ట్రైన్కి ఎందుకు వెళ్తారు? ఆబ్వియస్గా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. సో ఎయిర్పోర్ట్ కాదు, ఇప్పుడు రిచ్ కిడ్ నో బై, మీరు ఏం చేస్తారు, పెద్ద ప్రీమియం ఎక్స్క్లూజివ్ వందే భారత్ అట్లాంటివి తీసుకుంటారు కదా. అట్లాంటివి కాకుండా నార్మల్ ఏ క్లాస్ తీసుకున్నట్టు, లేకపోతే నార్మల్ మిడ్ రేంజ్ క్లాస్ తీసుకున్నట్టుగా అనిపించింది. సో అది కొంచెం సెన్స్ అనిపించలేదు అనమాట. సో స్టార్టింగ్లో వీళ్ళు రిచ్ లాగా చూపిస్తారు, ఇక్కడ ట్రైన్లో వచ్చేసరికి మిడిల్ క్లాస్ ట్రైన్కి వెళ్ళారు, అక్కడ కొంచెం సెన్స్ అనిపించలేదు. అండ్ ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు కదా, సో అది కొంచెం వెనక్కి ముంగడికి అయిపోయింది, సెన్స్ అనిపించలేదు. ఆబ్వియస్లీ స్టోరీ దానివల్ల పోవాలి కాబట్టి అట్లా తీసుకురా లేదా తెలియదు. కానీ ఓన్లీ ఫర్ హీరో సెంట్రిక్ యానిమల్ లాగా చంపుకుంటూ పోవడం అన్నట్టే అనిపించింది తప్పించి దీంట్లో పెద్దగా సెన్స్ కానీ మెసేజ్ కానీ ఏం లేదు. మెయిన్ హీరోయిన్ ఫస్ట్ హాఫ్ దాకానే కనిపిస్తుంది. అండ్ దాంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ పండుతాయి, కానీ మొత్తం కూడా నరకుడే ఉంటుంది భయ్, పెద్దగా ఏమైతే ఏమి ఉండదు అన్నమాట. వైలెన్స్ ఎక్కువ ఉంది మూవీలో. అండ్ కమింగ్ టు రేటింగ్ వచ్చేసరికి అయితే మాత్రం భయ్, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. మూవీ మంచిగా ఉంది, కానీ అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్లో సెన్స్ అనిపించదు. ఇది కొంచెం ఓవర్గా అనిపించింది నాకైతే కొన్ని సీన్స్లో, అందుకే తక్కువ రేటింగ్స్ అయితే ఇచ్చిన. అక్కడక్కడ లాజిక్ సెన్స్ పోయిందనమాట. అండ్ కొన్ని అసలు అవసరం లేదనిపించింది ఈ సీన్స్, అందుకే 2.75 ఇచ్చిన. పర్లేదు, 1 time వాచబుల్ అనమాట. అండ్ వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అంతే బై, ఇది ఈ మూవీ మీద నా రివ్యూ అనమాట, అండ్ నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసుకోవచ్చు బై. ఈ వీడియో ఎక్కడ దాకా యువత వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.